ఎందుకు లేరు ఆ కొడుకులో నేనే నరికెట్టోడు అనిపించింది బ్రో. ఇది మన స్టోరీ, ఇది మన హైదరాబాద్ పక్కా స్టోరీ. ఆ రజాకార్ కొడుకులు మనల్ని ఎలా నరికిన్లో ఎలా చంపిన్లో ఒక్కరు కాదు 1000 మందిని చంపిన్లు బ్రో. కానీ సినిమా స్టోరీ మాత్రం దండం పెట్టుకోవాలి. ఆ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ సార్, మన స్టోరీని మనకు తీపిచ్చి ఆ రక్తాన్ని ఆ నరికినట్టు అసలు నాకు మస్తు అనిపించింది బ్రో. అని ఇంకోటి అనసూయ యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే చాలా సినిమాలు తీసింది, దీంట్లో మాత్రం ప్రాణం పెట్టి తీసింది బ్రో. ఆ బతుకమ్మ సాంగ్ ఉంటుంది అని అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ సాంగ్ మాత్రం ఏడు చేస్తాం బ్రో. స్టార్టింగ్ అలా వస్తుంది, క్లైమాక్స్ వరకు మాత్రం ఏడు చేస్తాం. అసలు అనసూయ ఆ యాక్టింగ్ చేయడం, మీరు యాక్టింగ్ చేయలే మేడం, ప్రాణం పెట్టి మన దేశం సినిమా మన హైదరాబాద్ సినిమా తీసినట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి మన ఇంద్రజ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. ఇంద్రజ గారి యాక్టింగ్ లంజోడ్కా అంటావురా లంజోడ్కా ఆ డైలాగ్ మాత్రం నాకు పిచ్చెక్కేసింది. ఉడుకు రక్త మన ఇంటర్వెల్ అయిపోగాని అలా అనిపించింది అన్న. సాంగ్స్ మాత్రం ఒక్కొక్క సాంగ్ అన్న ఒక్కొక్క దీంట్లో యాక్టర్ లేరన్న, అందరు జీవి చేసి ప్రతి యాక్టింగ్కి ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి పేరుందన్న. ఇలాంటి సినిమా అందరు చూడాల. అమ్మలు అక్కలు అందరికి దండం పెడతా, మీకు బస్సు ఫ్రీ ఉన్నాయి, అందరు థియేటర్కి వెళ్ళి మన హైదరాబాద్ సినిమా చూడండి. హైదరాబాద్లో ఎన్ని ఘోరాలు జరిగినాయి, ఎంతమందిని చంపిల్లో చూడండి. కానీ మతపరంగా అయితే ఏం లేదు భయ్య. తీసిన స్టోరీనే రజాకారులు ఎంత ద్రోహం చేసిలో ఏం చేసిలో చూపించిందో. సినిమా మాత్రం మస్తుంది, ఎవరు మిస్ కాకండి. సినిమా అయితే చాలా బాగుంది. నేను సినిమా దీన్ని ఎవరి సినిమా కాదు, ఇది చరిత్ర. ఇది మన చరిత్ర నేను చూసిన, నా చరిత్రని నేను చూసిన. తెలంగాణ ప్రతి ఒక్కరు ఇక్కడ పుట్టినోడు పుట్టకపోయినోడు నీళ్లు తాగేటోడు అన్నం తినేటోడు ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. ఇప్పుడు మనం తిరిగిన చోడంతా ప్రతి ఒక్క తాగాల గడ్డనేది. ఎన్నో శవాలు ఇక్కడ పాతి పెట్టిన రోజులు అవి. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. హైదరాబాద్ అయితే మామూలు విషయం కాదు, అది ఎన్నో త్యాగాలతో నిర్మించింది ఇది హైదరాబాద్ పోరాటం. ప్రతి ఒక్క రియల్, టోటలీ రియల్ స్టోరీ, రియల్గా చూపించింది కూడా. ఇప్పటికి నిజాం కాలేజీలో ఉంటుండే, ఇప్పుడు నీ పేరు నా పేరు వేరే ఉంటుండే. అది పాకిస్తాన్లో తుర్కిస్తాన్ చేయాలనుకున్నారంట, తుర్కిస్తాన్లో కలిపేస్తుండేనేమో. ఆయన ధైర్యం చేసి ఎట్లా పట్టుబడి మధ్యలో ఆరోగ్యం కూడా బాగాలేకపోతే దీని మీద ఫోకస్ చేసి ఒక డైలాగ్ అన్నాడు ఆయన. మాకు ఇంగ్లాండ్ వాళ్ళకు 13 తారీఖు చాలా అచ్చొచ్చి రాదని చెప్పిండు. అప్పుడు ఏమన్నాడు, మీకు అచ్చొచ్చి రాదని 13 తారీఖు, మాకు గుజరాతీలో అచ్చొచ్చి వస్తుంది. ఒక్కరోజు కూడా నేను హైదరాబాద్ వాళ్ళని హింసించడం నేను చూడాలనుకోలేదు. రేపటింది ఈ రోజు నుంచే షురూ చేద్దాం. మనము జిన్నా చనిపోయినా మనము ఆ బాధ ఉంది అందరిలో, ఏమనుకుంటారో వద్దు, ఈ రోజు నుంచే మనము పోరాటం చేద్దామని డిసైడ్ చేసిండు ఆయన. అద్భుతంగా ఉందన్న. రజాకార్ సినిమాని మనం కళ్ళ కట్టినట్టు చూపించారన్న. డైరెక్టరు సత్యనారాయణ యాట గారు కానీ, తర్వాత ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు అనేది ఆ రోజుల్లో రజాకార్లు చేసిన నికృష్ట పనులని కళ్ళ కట్టినట్టు చూపించాడు. అసలు చరిత్ర అండి, మనం సినిమాని కూడా సంబోధించడం కూడా కరెక్ట్ కాదు, అది చరిత్ర. రజాకార్ల చరిత్రని 2 గంటల సేపు మనం చూపించారండి. అనసూయ గారి క్యారెక్టర్ కానీ ఇంద్రజ గారి క్యారెక్టర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మనం చరిత్రలాగానే చూడాలి. ఒక సినిమా అంటే వీళ్ళకి జనాలు ఎలా ఉన్నారండి, ఈ రోజుల్లో 4 హగ్గులు 5 కిసులు ఉంటే తప్ప సినిమాలు ఎత్తుగాని పరిస్థితులు ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీలో అలాంటి వ్యవస్థలో ఒక కొత్త తరం చరిత్రను అయితే చూపించారని అనుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గట్స్ ఉన్న ప్రొడ్యూసర్, గట్స్ ఉన్న డైరెక్టర్ ఎందుకు అంటున్నామంటే, ఒకానొక సందర్భంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక చిన్న సినిమా అండి 2 గంటల సినిమాని ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆపే పరిస్థితి తీసుకొచ్చిన, ఆపాలని ఎంతో ప్రయత్నించారు. అలాంటి వాళ్ళు కూడా పక్కన కూర్చున్నారు. రేపు ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీరు ఖచ్చితంగా ఓటుతో బుద్ధి చెప్పండి. ఇలాంటి రజాకార్ మెంటాలిటీని ఉన్న ఏ నాయకుని కూడా అసెంబ్లీ కాదు కదా, ఊరి గేటు కూడా దాటనియొద్దు. అలాగా మీరు ఓటుతో సమాధానం చెప్పండి. సినిమా చాలా బాగుంది. అంటే ఇప్పుడు రజాకార్స్ ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ ఎలా ఉండేది, అసలు వాళ్ళ అరాచకాలు ఎలా చేశారు, అంటే అమ్మాయిల మీద అగత్యాలు అలాంటివి మొత్తం బాగా చూపించారన్నమాట ఫస్ట్ హాఫ్ మొత్తము. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా దాన్ని ఏమంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కి అలాగే కాసిం రజ్వీ అని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళిద్దరికి మధ్య డైలాగ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. అంటే టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటాయి అన్నమాట, డైలాగ్ వార్ లాగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటాయి. అలాగే క్లైమాక్స్ అయితే అదిరిపోద్ది అనమాట. ఇండియన్ ఆర్మీకి అలాగే కాసిం రజ్వీ రజాకార్స్కి మధ్యలో దాన్ని ఏమంటారు క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట, వార్ సీక్వెన్స్. ఆ వార్ సీక్వెన్స్ చాలా బాగుంది. సినిమా టోటల్గా అయితే ఇది మన దాన్ని ఏమంటారు ఇండియా చరిత్ర, ఇండియాలో రజాకార్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అనేదాన్ని. ఓన్లీ తెలంగాణ మాత్రమే పరిపాలించలేదు నిజాము, మహారాష్ట్రలో కొంత ప్రాంతాన్ని పరిపాలించారు, అలాగే కర్ణాటకలో కొంత ప్రాంతాన్ని పరిపాలించారు, అలాగే తెలంగాణలో కొంత ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే నిజాం స్టేట్ అనేది ఓన్లీ తెలంగాణ అని కాదు, ఇంకా చాలా ఉంది. అది మొత్తం చూపించారు అన్నమాట హిస్టరీలో. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది బ్రో. ఈ వీక్ 3 సినిమాలు రిలీజ్ అయినట్టు నాకు తెలిసి. షరతులు వర్తిస్తాయని, తంత్ర అని, రజాకర్ అని.
ఒకరు ఛాంపియన్ ఉంటారు కదా, ముగ్గురులో ఒకరు ఛాంపియన్ అవుతారు కదా, రజాకార్ ఛాంపియన్. రజాకార్ సినిమా చూశానన్న, రజాకార్ సినిమా చాలా బాగా నచ్చింది. నిజంగా ఒక చరిత్రని తీసుకుని వచ్చారు డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు. ఎక్కడా భయపడకుండా ఒక నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు తీసుకుని వచ్చారు. జరిగిన కథని, జరిగిన సిచ్యువేషన్స్ని అప్పుడు మనం లేకపోయినా నిజంగా మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు రజాకార్ సినిమాలో. 47-48 కాలంలో రజాకార్లు నిజాముల కింద ఉండి వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కాదు. అంటే ఇది ఒక కమ్యూనిటీ కాదు, ముస్లింలను కూడా ఇందులో కించపరిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎదురు తిరిగిన నిజాములకు ఎదురు తిరిగిన ముస్లింలను కూడా తక్కువ చేసి చూపించినట్టుంది. సో ఇక్కడ ముస్లిం వ్యవస్థను కానీ, కమ్యూనిటీని కానీ, ఏ సంస్థని కానీ కించపరుస్తూ తక్కువ చేస్తే ఎక్కడా మాట్లాడలేదు. ఒక మంచి కంటెంట్ని, ఒక మంచి సినిమాని మన ముందు తీసుకుని వచ్చారు. జరిగిన చరిత్రను తీసుకుని వచ్చారు. చరిత్రని చరిత్రగానే చూడండి, సినిమాగా చూడకండి. ఇది ఒక సినిమా కాదు, ఒక చరిత్ర, నిజంగా జరిగిన చరిత్ర. దానివల్ల ఈ రోజున మనం ఈ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఎంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం. హైదరాబాద్లోనే కాదు, భారతదేశం. ఎందుకంటే భారతదేశం ఈ రోజున ఇలా ఐకమత్యంగా ఉండడానికి కారణం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన తీసుకున్న చర్యల వల్ల ఈ రోజున భారతదేశం అంతా ఐకమత్యంగా ఉండి మనం అందరం కలిపి ఒక మాట మీద నిలబడి రాష్ట్రాలుగా విడిపోయినా కూడా దేశం పేరు మీద కలిసి ఉన్నాం. సో అలా కలిసి ఉండడానికి కారణమైన ఇలాంటి సినిమాలని, ప్యాట్రియాటిక్ సినిమాలని, దేశభక్తి గల సినిమాలని ఎంకరేజ్ చేయండి. సినిమాలా కాకుండా మన చరిత్ర తెలుసుకోవడానికి సినిమా చూస్తున్నట్టుగా రండి, చూడండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఒక ఎమోషనల్ ఫీల్ ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ డైరెక్టర్ గారికి, ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లకి సెల్యూట్ కొట్టి తీరుతారు. అప్పుడు ఎలా ఫైట్ జరిగింది అనేది హైదరాబాద్, సికింద్రాబాద్, ఇప్పుడు ఎక్కువ ఇన్కమ్ ఎక్కడ వస్తుంది బ్రో? హైదరాబాద్ క్యాపిటల్ సిటీ. ఇక్కడ ఎక్కడి నుంచో మంది ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ నివసించారు, ఒక ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నివసించారు, వాళ్ళందరూ కలిసి ఉండేదే హైదరాబాద్. సో ఈ హైదరాబాద్ స్టోరీ అప్పుడు రజాకార్లు అంటే ఎలా జరిగింది అనే స్టోరీని తీసుకున్నారు వాళ్ళు. కానీ నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఒక సినిమాలో ఏంటంటే, ఒక పెద్ద సినిమాలో ఆ హీరో చుట్టూ క్యారెక్టర్ జరగడం, ఆయన ఎలివేషన్ జరగడం జరుగుతుంది. ఇక్కడ అది కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ దీంట్లో ఒక హీరో, ఒక ఎమోషన్, ఒక నిజం, ఒక ఇది రియల్, ఇది కదా అన్నట్టు మోటివేషన్ ఉంటుంది. ఎవరిని ఇక్కడ మ్యూజిక్ కానీ, ఎమోషన్ సీన్స్ అలాగే ఉన్నాయి, యుద్ధ సన్నివేశాలు కూడా అలాగే ఉన్నాయి. ఓకే చచ్చా అంటే కొద్దిగా ఇంకా బాగుండే. ఓకే ఇక్కడ ఎక్కడ అంటే గ్రాఫిక్ లెక్క అనిపించలే, సినిమా లెక్క చూడాలి బ్రో మనం, అయితే మనకు బాగా అనిపిస్తుంది. లేదు నేను తోపుని నేను కండి అంటే, ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది బ్రో, 24 క్రాప్ తీస్తుంటారు, మనం ఒక 5 నిమిషాల్లో జడ్జి చేయడానికి. ఇప్పుడు సినిమా ఇది బాగలేదు అనాలి, నీకు తీయడం రాలేదు, నువ్వేమన్నా సరే అదే బడ్జెట్ నీకు ఇస్తాను, నువ్వు తీస్తావా? తీయలేవు. మాట్లాడడం ఈజీ కానీ తీసే కష్టం ఉంటుంది. అంటే సినిమాని నువ్వు జడ్జ్ చేయొద్దని అంటలేను. సో నీకు నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది బాగుందని చెప్తే చాలు. నువ్వు తీయడం రాదు, ఇది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రాదు బ్రో. సినిమాని సినిమాగా చూడడానికి వస్తే ప్రతి ఆడియన్స్ కానీ, ప్రేక్షకుల్లో కానీ నచ్చుతుంది. నువ్వు సినిమాని కొంతమంది ఎట్లా వస్తుంది తెలుసా, కొంతమంది రివ్యూలు కానీ ఎవరో కానీ సినిమాలో ఏది మైనస్ ఉంది అది చెప్పడానికే వస్తారు తప్పించి, సరే అదే బడ్జెట్ నీకు ఇస్తారు, నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఒక 100 మందిని మెప్పగలుగుతావా? ఒక 100 మందిని మెప్పగలుగుతావా? జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక సినిమాని జడ్జి చేయాలంటే నువ్వు ఎన్ని సినిమాలు తీసి ఉంటావు, ఎంత అనుభవం ఉండాలి. సో కొన్ని సినిమాలు ఉంటాయి బ్రో, జండుబామ్ సినిమాలు ఉంటాయి, ఉండవని నేను కాదన్నాడు. నేను చెప్తున్నా కదా, వాళ్ళందరు రోల్స్ ఒక క్యారెక్టర్లో వాళ్ళు విలీనం అయిపోయారు. అట్లా అసలు వాళ్ళకి ఎక్కడ కనిపించారు ఒక ఎమోషన్ కానీ, ఒక డైలాగ్ కానీ. అవును కదా, మనం ఇలాంటివి మిస్ అయినామా అనేది ఇప్పుడు యువత కానీ, అక్కలు అమ్మలకు అందరికి బస్సు ఫ్రీ ఉందిగా, మీరు తిరుగుతున్నారు కదా, దాని బదులు ఈ సినిమా వచ్చి చూసి మీరు నలుగురు చెప్తూ పల్లెటూర్లలో కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అంటే ఎక్కడ ఎవరిని కించబడి, ముస్లింలో వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా దీంట్లో చెప్పడం జరిగింది. వాళ్ళు మనల్ని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా వందే మాత్రం అంటారు. ఎవరిని కించపరిచినట్టు లేదు భయ్య. సినిమాని సినిమాగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది, గూస్ బంప్స్ వస్తుంది, ఎమోషన్ సీన్ వస్తుంది. సినిమా అది చాలా మంచిగా ఉంది. ప్రొడ్యూసర్ వాల్యూస్ కూడా నారాయణ రెడ్డి, నేను మొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఆయన స్పీచ్ చూసి నేను ఈ సినిమా చూసిన. ఎందుకంటే రజాకార్ వ్యవస్థ అసలు ఊర్లలో ఎట్లుంటుండే, అది ఇండియాకి 1947లో వచ్చింది. హైదరాబాద్ ఎందుకు లేట్ అయింది? రజాకార్ వ్యవస్థ ప్రజలను ఎట్లా హింసించారు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లేకపోయిన ఉంటే హైదరాబాద్ ఎట్లుంటుండే. ఇప్పుడు ఒక కాశ్మీర్ తయారవుతుండే హైదరాబాద్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన తీసుకున్న డిసిషన్స్ ఈరోజు హైదరాబాద్లో ఉండాలంటే మతం మారాలని అవసరం వస్తుండే. ఇప్పుడు హైదరాబాద్కి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి
ఇప్పటికీ కూడా కొన్ని రజాకార్ వ్యవస్థలు ఉన్నాయి, అది కూడా త్వరలోనే అంతం అవుతాయి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఐరన్ మ్యాన్ మరొకసారి ఇండియా గడ్డ మీద మరొకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ నరేంద్ర మోదీ లాగా మూడవసారి అధికారంలోకి పడుతుండు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇప్పుడు ఎంత కష్టమవుతుందో ఆ కష్టం రాకుండా ఉండాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు హైదరాబాద్ మీద యుద్ధం ఎట్లా చేసిండు, మన హైదరాబాద్ని ఇండియాలో ఎట్లా కలిపిండు, ఆ స్టోరీ అన్న చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఒక్కొక్క పాట తెలుసా ఏడుపు వచ్చేస్తుంటుంది. రజాకార్ సినిమా అన్న సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా కదా, నాకు ఒకేసారి నిజంగా అంటే అసలు మనకు హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, మన ఇండియాకి ఇండిపెండెన్స్ అంటే 1947 అంటారు, కానీ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా చెప్తారా? అందరు 1947 అనుకుంటారు, కాదు 1948లో వచ్చింది. అది కూడా అందరికి కొంచెం కొంచెం తెలుసు, కానీ డైరెక్టర్ గారు నిజంగా చూపించారు చూడండి. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరో వస్తాడన్న. ఇందులో సినిమా మొత్తంలో ఒకటే హీరో అని చెప్పాను, ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క హీరో ఉంటాడు, ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది. నిజంగా ఆ ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తున్నంతసేపు బాధ వేసిందన్న. నిజంగా అరే ఇలా ఎందుకు జరిగింది, నిజంగా అంత దారుణమా, మన హైదరాబాద్కి ఇంత ఇండిపెండెన్స్ రావడానికి ఇంత కష్టపడ్డామా, మన ఇండియాలో హైదరాబాద్ రావడానికి కూడా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను నిజంగా అతను స్టాచ్యూ పెట్టిరంటే తప్పు లేదన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అనసూయ గారు కానీ ఇంద్రజ గారు కానీ వాళ్ళందరూ రోల్స్ అయితే ఇచ్చిన రోల్స్కి ఏడుపు వచ్చిందన్న. ఒక్కొక్క సీన్ ఇలా ఏడుపు వచ్చిందంటే అంత బాగా కనెక్ట్ అయిపోయినాము. ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది. ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క ఇండియన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా రజాకార్ సినిమా. సో హైదరాబాద్ చరిత్ర గురించి సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇలాంటి సినిమాలు ఎన్ని సినిమాలు వచ్చినా కానీ చూస్తూనే ఉంటామన్నా. అంటే హిందుస్థాన్ అంటారు చూడండి. సో వాళ్ళందరికీ చెప్తున్నా, ఫస్ట్ మన హైదరాబాద్ సంబంధించిన ఒక సినిమా వచ్చింది, రజాకార్ సినిమా థియేటర్లో ఉంది, అందరు వెళ్ళి చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న.